ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం జయం విజయం దిగ్విజయం శుభం లాభం శాంతి సౌఖ్యం రావూరి నరసింహనాయుడు ఈ ఊరికి మంచి జరగబోతోంది నరసింహనాయుడు ఈ ఊరి నడిబొడ్డున వెలసిన ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు మీకు ఈ ఊరికి కులదైవం ఆ అమ్మవారికి మీ కుటుంబీకులు వంశ పారంపర్య ధర్మకర్తలై నిత్య పూజలతో నిరతాన్న దానాలతో ఉత్సవాలతో తరతరాలుగా సేవిస్తూ వస్తున్నారు ఏటేటా జరిగే అమ్మవారి మహోత్సవాలకు మీ ఇంటి ఆడపడుచే ఆ అఖండ జ్యోతిని వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించవలసిన సంప్రదాయం ఆనవాయితీగా వస్తున్నది దురదృష్టవశాత్తు గత 2 తరాలుగా మీ ఇంట ఆడపిల్ల పుట్టని కారణంగా అమ్మవారి మహోత్సవాలకు ఆటంకం ఏర్పడింది నిత్య పూజలు జరుగుతున్నా మహోత్సవాలు మాత్రం జరగకుండా పోయాయి ఫలితంగా పంటలు లేక కరువు కాటకాలు ఏర్పడ్డాయి తాగునీరు సాగునీరు కొరబడింది పశుగ్రాసం లేక చాలా వరకు పశు సంపద నశించిపోయింది 2 తరాల అరిష్టంతో ఈ మాగాణి పొలిమేర మరో ఎడారిగా మారింది ఇది మానవ ప్రయత్న లోపమని నేను అనుకోను అంతా దైవ సంకల్పం 2 తరాలుగా వాయిదా పడుతూ వచ్చిన అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవంగా త్వరలో జరగబోతోంది కరువు కాటకాలు పొలిమేర దాటబోతున్నాయి పాడి పంటలతో సిరి సంపదలతో ఈ పొలిమేర పచ్చగా కళకళలాడబోతోంది చీకటి కడుపున కాంతిరేఖ పుడుతుందన్నట్టుగా నరసింహనాయుడికి ఆడపిల్ల జన్మించబోతోంది
అయ్యగారు ఆ బైరాగ స్వామి చెప్పినట్టు మన యమునమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది బాబు. నాయుడు గారు బిడ్డది అచ్చం మీ పోలికే. కాదు బావా, అచ్చం అమ్మగారి పోలికే. ఎవరి పోలికైతేనే ఏలికి పుట్టింది. ఆహాహా, ఏ ముక్క సెలవిచ్చారు పూజారి గారు. తమరి మాట అక్షర సత్యం. నాయుడు గారు, పాప పుట్టిన కాలం గడియ విగడలతో రాసి పెట్టాను, తీసుకోండి. అయ్యా నాయుడు గారు, పాపకు త్వరగా బారసాల జరిపించి అమ్మవారి ఉత్సవం జరిగేలా చూడండి బాబు. నాయుడు గారు, మంచి రోజు చూసి పాపకి నామకరణం చేయించండి. పాప పుట్టుకతో మనకి మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. ఏనాడు మన ఊరు వంక చూడని వర్ణుడు నిన్న మన ఊరు వలస వచ్చాడు. ఇంతకన్నా శుభ సంకేతం ఇంకేముందండి? యమునా, నీ కోరిక తీరిందా? నా కోరికే కాదండి, మన ఊరి కోరిక తీరింది. మన కులదైవం బాల త్రిపుర సుందరి కటాక్షించింది. అమ్మవారి ఉత్సవానికి ఊరంతా ఉవ్విళ్ళూరుతున్నారు. అవును, మీరు తక్షణమే భైరాగ్ స్వామిని కలిసి నామకరణానికి తగిన ముహూర్తం పెట్టించుకురండి. అలాగే. ఎందుకు ఏడుస్తున్నారు? ఆకలేసిందా? అమ్ముకు ఆకలేసిందా? స్వామీజీ, బిడ్డ నామకరణానికి జనన సమయం ఇచ్చాను. కానీ మీరేం చెప్పకుండా మౌనంగా ఉన్నారెందుకు? నాయనా స్వామి, నువ్వు నిమ్మ తోటకు వెళ్ళి 4 నిమ్మకాయలు కోసుకురా. చిత్తం స్వామి. నాయుడు, ఇది ఖచ్చితమైన జననకాల సమయమేనా? అవును స్వామీజీ, గుడి పూజారి గారే గడియారం చూసి రాసిచ్చారు. ఆ, స్వామీజీ, అలా మౌనం వహించారెందుకు? నామకరణానికి తగిన శుభముహూర్తం ఇప్పట్లో లేదా? ఎప్పటికీ లేదు. స్వామీజీ, మీరంటున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నీకెలా చెప్పాలో నాకు బోధపట్టం లేదు నాయుడు. అంటే? నాయుడు, మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నారు ఆర్యులు. ఒక్కోసారి సవ్యంలో అపసవ్యం కూడా జరుగుతుంటుంది. ఒక్కో మారు శృతిలో అపశృతి దొర్లుతుంది. అయితే అది ఎవరి దోషమూ కాదు, అంతా విధి వైపరీత్యం. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యం ఇప్పటికీ వైభవంగా వెలుగొందాల్సిన సామ్రాజ్యం. అయితే ఆ వైభవం స్వల్పకాలంలోనే అంతరించింది. దాని శంకుస్థాపనకు విద్యారణ్య స్వాముల వారు తగిన ముహూర్తం చెబుతూ హరిహరరాయలు బొక్కరాయలను శంకుస్థాపన చేయమని ఆదేశించారు. ఓ చిన్న పొరపాటు వల్ల చెప్పిన సమయానికి శంకుస్థాపన జరగలేదు. ఇది విధి విచిత్ర విన్యాసమే. నీకు ఆడపిల్ల పుట్టడం వల్ల ఊరికి అదృష్టం పట్టబోతోందని ఆశించాను. కానీ అదే పురిటికందు వల్ల ఈ ఊరికి అరిష్టం జరగబోతోంది. స్వామీజీ, ఏంటి మీరనేది? నిజాన్ని చెప్తున్నాను నాయుడు, గుండె నిబ్బరంతో విను. అమ్మవారి ఉత్సవాల కోసం మీ ఇంట ఆడబిడ్డ పుట్టింది, అందుకు ఏమాత్రం సందేహం లేదు. కానీ జనన కాలంలో కించిత్తు దోషం దొర్లింది. ఆ కించిత్ జననకాల దోషమే అదృష్టం స్థానే అరిష్టం గిరిగీసు కూర్చుంది. మరి దానికి తరుణోపాయం లేదు నరసింహనాయుడు. యజ్ఞయాగాదులతో శాంతులతో దోష నివృత్తి కాదు. అంతేకాదు, నీకు పుట్టిన ఆడపిల్ల ఈ ఊళ్ళో ఉండడానికి వీలు లేదు. ఊళ్ళోనే కాదు, ప్రాణాలతో ఉండకూడదు. తక్షణం ఆ బిడ్డను పొలిమేర దాటించాలి. లేకుంటే ఊరికే నాశనం, పెద్ద ఉపద్రవం.
ఏంటండి అలా ఉన్నారు? బైరాగ్ స్వామిని కలిశారా? హ్మ్. పాప పుట్టిన సంగతి చెప్పారా? ఆ, ఏం నామకరణం పెట్టాలో అడిగారా? అడిగాను. దానికి ఆయన ఏమన్నారు? బార్సాలు ఎప్పుడు చేయమన్నారండి? పాపకు పేరు ఏమని పెట్టమన్నారు? యమున, నోటికందే సిద్ధాన్నాన్ని విధి డేగ రూపంలో తన్నుకుపోయినట్టయింది. అంటే అదృష్ట దేవతగా పుట్టాల్సిన బిడ్డ అరిష్ట దేవతగా పుట్టింది. అమ్మవారి ఉత్సవానికి అఖండ దీపం వెలిగించాల్సిన మన బిడ్డ ఊరి వినాశనానికి కారకురాలు కాబోతుందట. జననకాల దోష ఫలితంగా తక్షణం మన బిడ్డను పొలిమేర దాటించమన్నారు. అంతేకాదు, మన బిడ్డ ప్రాణాలతో ఉండకూడదట. ఊరి కోసం మన బిడ్డను వదులుకోవాలో మన కోసం ఉంచాలో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాను. ఊరేంటండి ఊరు? ఈ ఊరా నా బిడ్డని కన్నది? నేను కన్నానండి. నా బిడ్డని 9 మాసాలు మోసి కన్నది నేనండి. నా ఊపిరిని ఊపిరిగా పోసింది నేనండి. రక్త మాంసాల్ని స్తన్యంగా మార్చింది నేనండి. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ మీద పాసాన్ని పెంచుకున్నది నేనండి. మాతృత్వంలో ఉన్న తీయదనం గురించి ఆ బైరాగ్కేం తెలుసు? మీకేం తెలుసు? మీ మగాళ్ళకేం తెలుసండి? పురిటి కందుని నిర్దాక్షిణ్యంగా చంపుకునే కసాయి తల్లి నేను కాదండి. అలా చేస్తే నా మాతృత్వానికి అర్థం లేదండి, అర్థం లేదు. ఆ బైరాగి స్వామి మీద నాకున్న గురి, నమ్మకం, విశ్వాసం ఈ క్షణంతో తుడిచిపెట్టుకుపోయాయి. ఆయనేదో అన్నారని నా బిడ్డ ప్రాణాలు తీస్తారా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. ఈ ఊర్లో ఉత్సవం జరగకపోయినా, అరిష్టంతో ఈ ఊరంతా అల్లాడిపోయినా, అకాల తుఫాన్తో ఈ ఊరంతా కొట్టుకుపోయినా నేం పట్టించుకోను. ఆ బాలా త్రిపుర సుందరే దిగి వచ్చి నాకు నచ్చ చెప్పినా నే మెచ్చను. విధితో పోరాడి నా బిడ్డను బ్రతికించుకుంటాను. కన్న తల్లిగా అది నా బాధ్యత. అయ్యా, తమరు వచ్చి ఎంతసేపు అయింది? గంట దాటింది. దయచేయండి, తీర్థప్రసాదాలు తీసుకుందురు గాని. అయ్యా నాయుడు గారు, మీ ఇంట ఆడపిల్ల జననంతో ఊరంతా పండగ చేసుకుంటున్నారు. ఈ అమ్మవారి ఉత్సవం కోసం ఊరు జనమంతా ఎదురు చూస్తున్నారు. నా మటుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. అమ్మవారికి నిత్య పూజలు జరుగుతున్నా నాకు మాత్రం జరుగుబాటు సరిగ్గా జరగటం లేదు. ఉత్సవాల పేరుతో నేను బాగుపడతాను. అప్పుల బాధ నుండి మా కుటుంబం బయటపడుతుంది. ఊరి మాటకేం గాని ముఖ్యంగా నా బాగు కోసం మీ ఇంట ఆడపిల్ల జన్మించింది. అయ్యా, తమరేంటి అలా ఉన్నారు? పూజారి గారు, మీరు సందిగ్ధంలో పడ్డారా? మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, తరతరాలుగా మీ కుటుంబీకుల గురించి తెలుసు. ఈ తరంలో మీ గురించి నాకు బాగా తెలుసు. అదే విధంగా బైరాగి స్వామి గురించి కూడా నాకు బాగా తెలుసు. బైరాగి వాక్కు వేదవాక్కు. అతను ఎప్పుడూ తప్పు చెప్పడు. అతని నోటి నుండి ఎప్పుడూ అసత్యం రాదు. ఇంతవరకు బైరాగి స్వామి చెప్పినవన్నీ పొల్లుపోకుండా జరిగాయి. అంతెందుకు, పక్క ఊర్లో ధర్మారావు గారి చెల్లెలు లక్ష్మి గురించి బైరాగి స్వామి చెప్పినట్టు జరిగింది కదా. ఆ అన్నా చెల్లెలు విడిపోవడం అక్షరసత్యమైందిగా. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఇలాంటి దుష్టాంతరాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ నా విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, బైరాగి స్వామి చెప్పిన మాట కాదనడానికి వీల్లేదు.
అమ్మవారికి ఉత్సవాలు జరగకపోయినా, ఊరుకు పట్టిన కరువు కాటకాలు తొలకపోయినా, నాకు జరుగుబాటు జరగకపోయినా బైరాగి స్వామి చెప్పినట్టు చేయటం మంచిదని నా అభిప్రాయం. విధిలిఖితాన్ని ఎవ్వరూ మార్చలేరు. మార్చాలనుకోవడం మూర్ఖత్వం నాయుడు గారు. పేగుపాసెమో ఊరి వినాశనమో అనేది మీ చేతుల్లో ఉంది. స్వార్థమో పరమార్థమో అనేది మీ తుది నిర్ణయం మీద ఆధారపడి ఉంది.